మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం గురించి చెప్తానండి. ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్, హషిమోటో థైరాయిడ్ అంటారు. మీకు ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే రంగు తగ్గిపోవడం, చిక్కిపోవడం, మెంటల్గా అప్సెట్ అవ్వడం, లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాం శరీరంలో, ఇండైజెషన్ కానీ, కాళ్ళు లాగేయటం కానీ, ఇలాగ అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హషిమోటో అనే థైరాయిడ్ అని డిసైడ్ చేసి దానికి సరిపడి డోసు వాడుకోండి దయచేసి. థైరాయిడ్లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనమాట. అదేవిధంగా ఈ ఆటో ఇమ్యూన్ సొరయాసిస్, లేకపోతే మజిల్ డిస్ట్రోఫీ, మయోపతి, ఇలాగా పార్కిన్సన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేక రకాలు ఉన్నాయండి. ఇలాగ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, ఎన్నో రకాలు అనమాట. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కింద వస్తాయి. క్యాన్సరు, ముఖ్యంగా క్యాన్సర్. ఎందుకంటే ఈ మధ్య చావు కవర్ వచ్చిందనుకోండి, పలానా వాళ్ళు కాలం చేశారని చెప్తున్నారు. ఆ చెప్పిన కౌరులో న్యాచురల్గా చచ్చిపోయిన వాళ్ళు 100కి ఉండట్లేదండి. మోర్ దాన్ 50-60% క్యాన్సర్ వల్ల అంటున్నారు. ఆ మిగిలిన హార్ట్ అటాక్ ఏదో కొంత, ఓన్లీ 1 to 10% కూడా ఉండట్లేదేమో న్యాచురల్ డెత్స్. క్యాన్సర్ అనేది భయంకరంగా పెరిగిపోతుంది అంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అది మనం ఆలోచించుకోవాలి. వీటి నుంచి మనకు విముక్తి రావాలి అంటే మనం పూర్వం ఎలా తినేవారండి ఆహారం? ఆయుర్వేద శాస్త్రంలో ఒక నానుడి ఉంది, ఏకభుక్తే మహాయోగి. అంటే రోజుకు ఒకేసారి తినేవాడంట మహాయోగి అంట. ద్విభుక్తే మహాభోగి, అంటే 2 సార్లు తినేవాడు భోగి, అంటే ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తా బాగుంటాడు. త్రిభుక్తే మహారోగి, 3 సార్లు తింటే మహారోగి అవుతాడు అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి, 4-5 సార్లు తింటున్నాం. ఏ విధంగానే 8-9 లోపల బ్రేక్ఫాస్ట్, 1 గంట 2 లోపల లంచ్, 3-4కి స్నాక్స్, మళ్ళీ 6-7కి లంచ్ కానీ లేకపోతే కాఫీలు టీలు, ఇంకోటి మళ్ళీ ఈవినింగ్ 7-10 లోపల భోజనం. మీరు ఏ ఆహారం తీసుకున్నా, ఈవెన్ మంచినీళ్ళు తాగినా కూడా మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ దాన్ని అరుగుదల చేసి, అంటే డైజెషన్ అయ్యేలాగా చేసి, అందులో ఉన్న మంచిని బాడీ తీసుకుని చెడుని బయటికి యూరిన్ ద్వారా పంపేయటానికి కానీ, మోషన్ ద్వారా పంపేయటానికి కానీ, ఆహారానికి అరుగుదలకి గాల్ బ్లాడర్లో రిలీజ్ చేసి పిత్తాశయం రిలీజ్ చేసి పైత్యరసం అంటాం మనం. దానివల్లే ఆహారం అరుగుతుంది అనమాట. ఇలాగా అనేక రకాలైన ఫ్లూయిడ్స్ని మన ఆర్గాన్స్ రిలీజ్ చేస్తాయి, యాసిడ్స్ని. అవి మన ఆహారాన్ని అరిగించి ఎక్కడికి ఎంతెంత పంపాలి, ఎలా పంపాలి అనేది పని అంతా బ్రహ్మాండమైన మెకానిజం మన బాడీలో జరుగుతుందండి. జరిగిన తర్వాత పూర్తిగా ఆహారం మనం తిన్నది పూర్తిగా 100% అరిగిపోయాక కూడా 1-2 గంటలు కానీ కొంత టైం కానీ గ్యాప్ ఇచ్చి అప్పుడు రెండోసారి ఆహారం తీసుకోవాలి మనం. ఇది 100% ఆచరించవలసిన రూల్. ఇది మీరు సుఖపడాలి అనుకుంటే ఆచరించండి. pH అంటున్నారు, ఆల్కలిన్ బాడీ, ఎసిటిక్ బాడీ అంటున్నారు. ఈ ఎసిటిక్ బాడీ అంటే ఎంత ఉండాలి? pH 7 పైన ఉంటే, 7 నుంచి 7.5 దాకా ఉంటే ఆల్కలిన్ బాడీ అండి. 6.8 అయినా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పేషెంట్లలో 200 మంది వస్తే 199 మందికి 5 ఉంటుంది pH. అంటే pH ఉన్న వల్ల అది ఆల్కలిన్ బాడీ కాదు, అది అందరి బాడీలు pH అయిపోయినాయి. అంటే ఎస్టిక్ నేచర్ తోటి నిండిపోయినాయి మన శరీరాలన్నీ. అందుకనే 150 మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, ఇండైజెషన్ అంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఎస్టిక్ నేచర్ బాడీలో పెరిగిపోవటం, యాసిడ్స్ పెరిగిపోవడం. ఈ యాసిడ్స్ పెరిగిపోయినప్పుడు మన బాడీలో అయితే CD4 కానీ, T సెల్స్ కానీ, ఇలాంటి మన బాడీకి ఇమ్యూనిటీ పెంచడానికి పుట్టవలసిన సెల్స్ పుట్టట్లేదు. అప్పుడు ఏమవుతుందండి, ఆటోఇమ్యూన్ సెల్స్ ఈజీగా అందరి బాడీలోకి వచ్చేస్తున్నాయి.
అవి పెరిగిపోతున్నాయి, అవి డామినేట్ చేసేస్తాయి. అందువల్ల క్యాన్సరు, థైరాయిడ్, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, లేకపోతే చర్మవ్యాధులు సొరయాసిస్, లేకపోతే మయోపతి, లేకపోతే మజిల్ డిస్ట్రోఫీ, లేకపోతే ఈ పార్కిన్సన్స్, ఎన్నో రకాలు. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం బాడీలోకి రాకూడదు, క్యాన్సర్ నుంచి మనం రక్షించుకోవాలి, లేకపోతే టోటల్ ఆటో ఇమ్యూన్ నుంచి మన బాడీని మనం రక్షించుకోవాలి, మన బాడీ ఆల్కలీన్లోకి మారాలి ఎస్టిక్ నేచర్ నుంచి అనుకుంటే కనుక మీరు ఉదయం మీకు తగిన టైంలో 6 to 7, 7 to 8, 8 to 9 మీ ఇష్టం టిఫిన్ చేసినప్పుడు ఫుల్గా తినండి. బ్రేక్ఫాస్ట్ అస్సలు ఖాళీ అవ్వద్దు, అంత ఫుల్గా తినండి. తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3-4 మధ్యలో 1 గంట మీకు కావాల్సినవన్నీ తినండి. స్నాక్స్ తింటారో, ఫుడ్ తింటారో, ఆహారం ఎన్వి తింటారో, వెజ్ తింటారో మీ ఇష్టం. కానీ అప్పటికప్పుడు ఊరికి 5 నిమిషాల్లో గబగబా తినేయకుండా 1 అరగంట స్లోగా తినండి. 1 అరగంట నుంచి గంట ఫుల్ అయిపోవాలి స్టమక్. అప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ మన్నాడు పొద్దుట కనీసం 7 దాకా ఇంకేం తినొద్దు. అప్పుడు ఏమైందండి, 15 గంటల నుంచి 16 గంటల గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే అయితే మీ పొట్టలో మీ అరుగుదల కోసం 24 గంటలు పనిచేసి బ్యాక్టీరియా ఉందో, గుడ్ బ్యాక్టీరియా, ఇది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీ శరీరంలో అన్ని అవయవాలకి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ మీ అవయవాలకి శక్తినిచ్చి ఒక మిరాకిల్ పనిచేసే ఇమ్యూనిటీ బూస్టర్ అయిన ఏ బ్యాక్టీరియా అయితే మీ శరీరానికి కావాలో, సైనికులు, మంచి హెల్దీ సోల్జర్స్, వాళ్ళను పుట్టిస్తుంది. ఇంత గొప్ప మెకానిజం అనేది అక్కడ జరుగుతుందండి. జరగటం వల్ల ఏమవుతుంది, ఆ సైనికులు రెడీగా ఉన్నారు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం మీ బాడీలోకి రాగానే వెళ్ళి చంపేస్తాయి. అంత చక్కగా మీ బాడీ ఆల్కలీన్లోకి వచ్చి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనే దాని నుంచి బయటపడుతుందండి. మీకు ఇంకా క్యాన్సర్ రావడానికి అవకాశం లేదు. అప్పుడు క్యాన్సర్ రాకుండా ఆ ఇంజక్షన్ చేయించుకోవాలి, ఈ ఇంజక్షన్ ఏం వచ్చినాయి, వ్యాక్సిన్లు వచ్చినాయా, అవి వచ్చినాయా, ఇవి వచ్చినాయా, ఏం చేయాలని బుర్రబద్దలు కొట్టుకోవద్దండి. జస్ట్ వెరీ సింపుల్. ఇదే మన పూర్వం ఉపవాసం, అంతకు మించి ఏమీ కాదు. ధనుర్మాసంలో చేసే ఉపవాసం అనివ్వండి, కార్తీక మాసం, ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఈ కార్తీక ఉపవాసాలు అనివ్వండి, ఏకాదశి ఉపవాసం అవనండి, ఇవన్నీ కూడా ఒక మిరకిల్ ట్రీట్మెంట్. పూర్వీకులు, మన యోగులు, ఋషులు, మునులు, మహానుభావులు వాళ్ళు యోగశక్తి ద్వారా ఈ విధంగా చేస్తే శరీరం మళ్ళీ రిజోనేట్ అయ్యి ఆ శరీరంలో కొత్త బ్యాక్టీరియా పుట్టి శక్తిని పెంచి జబ్బులకి దూరంగా ఉంటారు. వీళ్ళకి జబ్బులు రావు తొందరగా, వీళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఆలోచించి ఆ ఉపవాసం అనేది ఏర్పాటు చేశారండి. మనకి లంకనం చేస్తే అన్నిటికి పనిచేస్తుంది అనేది అనేవారు పూర్వం. లంకనం పరమౌషధం అనేవారు. ఔషధాలు అన్నిటికంటే గొప్ప ఔషధం ఏంటంటే లంకనం. సపోజ్ ఒక యానిమల్కి ఏదో తగిలింది, ఒక కుక్క ఉంది, దానికి కాలు ఏదో నొప్పి పెట్టింది, లేకపోతే పెద్ద దెబ్బ తగిలి పుండి పడింది. అది 4 రోజులు అన్నం తినడం మానేస్తుంది, ఎక్కడ పడుకుందో అక్కడే పడుకుంటుంది. ఆ 4 రోజుల్లో దాని బాడీలో కావాల్సిన సెల్స్ పుట్టేసి ఆ గాయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు బయటకు వచ్చి తింటుంది. వాటికి తెలుసు ఎలా తగ్గించాలో, మనకు తెలియదు. మనం అలా చేయట్లా. ఎంతసేపు నింపే తినే మీరు తిన్న ఆహారం అరగడానికి 6 నుంచి 8 గంటల నుంచి మీరు ఎన్వి తింటే కనీసం 12 గంటలు 10 గంటల గ్యాప్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నాం మనం? ఆహారం అరిగించడానికి యాసిడ్స్ రిలీజ్ చేసిన యాసిడ్స్ పూర్తిగా న్యూట్రలైజ్ అవ్వకముందరే మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు, మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఎంతసేపు ఆ యాసిడ్స్ పెరిగి ఏమవుతుంది, ఎస్టిక్ నేచర్లోకి వచ్చేస్తుంది. ఉన్న ఆల్కలీన్ కూడా పాడైపోతుంది. లేకపోతే కొందరు ఏం చేస్తున్నారు, ఆల్కలీన్ వాటర్ మంచిదని విపరీతంగా తాగేస్తున్నారు. దానివల్ల మళ్ళీ pH 7.5 దాటిపోయినా కూడా మళ్ళీ మీరు ఎస్టిక్లోకి వెళ్ళిపోయినట్టే. 6.8 నుంచి 7.5 వరకు ఉంటే అద్భుతంగా ఉంటుంది మీ శరీరం అనేది. మీ ముసలితనం తొందరగా రాదు, జబ్బులకి తట్టుకునే శక్తి ఉంది. అంటే ఇమ్యూనిటీ విపరీతంగా పెరిగే టెక్నాలజీ నేను ఇప్పుడు చెప్పేది. ఆ విధంగా మీరు మీ శరీరాన్ని కాపాడుకోండి. ఇదే ఎవరో కీటో డైట్ అనో లేకపోతే ఇంకా ఏ డైట్లను ఏ డైట్లు అంటున్నారు, వాళ్ళకి నోబెల్ ప్రైజులు వస్తాయి. కానీ ఇండియాలో ఉపవాసం ఉండరు అంటే పిచ్చేళ్ళకి, వీళ్ళకి చేదస్తాం, వీళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు, లేకపోతే వీళ్ళు ఇంకో రకం అనేక రకాల పేర్లు పెట్టి జనాలు మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి తోసింది వాళ్ళు. అదే ఉపవాసాన్ని ఆడెవడో ఒక థియరీ కింద రాస్తే ఆడికి నోబెల్ ప్రైజ్. అర్థమైంది కదండి.
మనం తెలివి తక్కువ కాదు, మనకు నాలెడ్జ్ లేక కాదు. మన నాలెడ్జ్ మనం తెలుసుకోకపోవటం వల్లే ఎన్ని దుఃఖాలు, ఎన్ని జబ్బులు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. అర్థమైందండి? చేత మన పూర్వీకులు చెప్పిన ఋషులు, యోగులు ఏదైతే చెప్పారో ఆ సిస్టాన్ని ఫాలో అయ్యి మీరు ఆహారం పూర్తిగా అరగకుండా, రెండోసారి ఆహారం తీసుకోకుండా ఉంటే ఇంకా ఏ నియమాలు అక్కలేదు, ఏ డికాక్షన్లో తాగక్కలేదు, ఏమీ చేయక్కల. మీకు ఇష్టమైంది తినండి, శుభ్రంగా తినండి. వెజ్ తింటారో, ఎన్వి తింటారో, ఏది తిన్నా కూడా మీరు 100 గ్రాములు కూడా పెరగరు. ఇందులో కొంతమంది ఉంటారు ఒబేస్ వాళ్ళు ఎంత తిన్నా కూడా 10 కేజీలు పెరిగిపోతారు నెలకి. వాళ్ళు తినకపోయినా పెరుగుతూనే ఉంటారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా అదేం చేస్తుందంటే ఇంత తిన్నా కూడా దాన్ని పెంచేసి దాని యొక్క శక్తిని బాడీకి ఇచ్చేసి మజిల్ పెరిపోయేలాగా, లూజ్ అయిపోయేలాగా చేస్తుంది. అది ఒక వ్యాధి అనుకోండి, దాన్ని వదిలేండి. కామన్ పీపుల్ కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. అటువంటి ఎక్కడైనా 100కో 1000కో ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఎక్సెప్షనల్, వాళ్ళని వదిలేయండి. మిగిలిన వాళ్ళ మట్టుకు నేను చెప్పింది కనుక ఫాలో అయితే మీకు తప్పనిసరిగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది దాని నుంచి మీ బాడీ చాలా తేలిగ్గా రక్షించుకుని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఫాలో అయిన వాళ్ళు, వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలామంది తగ్గిపోతారు, కానీ ఎక్కడైనా కొన్ని కేసులు ఉంటాయి తగ్గని వాళ్ళు. అందుకు మీరు ఆటో ఇమ్యూన్ నుంచి మీ శరీరాన్ని కాపాడుకుని క్యాన్సర్ కానీ, సొరియాసిస్ కానీ ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవాలంటే నేను చెప్పిన సిస్టాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఈ మధ్య చాలామంది 2 లంచ్లోకి వచ్చేసామండి, 2 సార్లు తింటున్నాం రోజుకని చెప్తున్నారు. చాలా అద్భుతమైన అవేర్నెస్. కరోనా మహత్యం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, మంచిగా మూలికలు వాడడం, ఆయుర్వేదం వాడడం, మన ట్రెడిషన్లోకి రావడం, చాలా అంటే చాలా మార్పు కనపడుతుంది. స్పిరిచువల్గా మారటం ఏంటి, ఇదేంటి, అర్థమైంది కదండి. అంచేత మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇంతకు మించి మార్గం లేదు. మేము తినేసి జబ్బుతోటి చచ్చిపోతామంటే మీ డెసిషన్. లేదు మీరు చెప్పిన మాటని మేము ఆరోగ్యంగా ఉంటామంటే అది కూడా మీ ఇష్టం అండి. ఓకేనండి, నమస్కారం.